కారు గుర్తు పార్టీలో ఉన్నోళ్ళల్లా నాకు మంచిగా అనిపించేది ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి మామూలు మనిషి కాదు, దిల్దార్ మనిషి అనుకోర్రి. సారు మాట్లాడితే గదుమిచ్చిండో ముచ్చట పెడుతుండో కొందరికి అర్థం కాదు, కానీ ఆ మాటలల్లో మాత్రం మస్తు ప్రేమగా అనిపిస్తుంది. ఇక సారు మీసం తిప్పితనైతే సినిమా హీరో బాలకృష్ణ కూడా బలాదురే. అరే గింతగానం ఊరిస్తుంది ఎవలా మనిషి అని ఆలోచిస్తుర్రా? సరే డైరెక్ట్గా సార్ దగ్గరికి పట్టుకోవతా, సార్తోని అలా ఊరికోదాం చలో. మన ఇంటి మంత్రి నాయన్ నరసింహ సార్ హోమ్ మినిస్టర్ అయిండు కదా, ఇక ఇంత ఎత్తుకు ఎదిగిపోతే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా, ఉన్న ఊరు కన్న తల్లి ఏదాన్ని మరవద్దని 2-3 సూక్తులు యాడ్ చేసుకున్నట్టున్నాడు. చక్కగా కాన్వా వేసుకొని ఆయన పుట్టిన ఊరుకు పోయిండు. ఎట్లున్నదో చూద్దామని ఇక పోగానే అందరూ మంగళారతులు బట్టి మంచిగానే స్వాగతం చెప్పిండ్రు. నాయన్ నరసింహ నాయకత్వం ఒడి దింపిండ్రు, సుడి దింపిండ్రు. సారును కూడా ఊరంతా దింపిండ్రు. అంతలనే జెండా దిమ్మ కాడికి తోలుకపోయినరు. సారు నువ్వు జెండా ఎగిరేయాలని గులాబీ జెండా దారం చేతికి అందించిర్రు. ఇక దాని పాడుగాను ఆ దారం ముడి గట్టిగా పడ్డట్టుంది. గుంజి గుంజి యాస్ట్ వచ్చింది కానీ జెండా తెరుచుకోదాయ మీద. ఇక చూడు గుంజుతున్నాడు, గుంజు 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 గట్టి గుంజు. అయ్యో పాపం, మొన్నటిదాకా హిమాలయ పర్వతాల పొంటి తిరిగి చేతులు ఈడ్చుకపోతున్నట్టున్నాయి. ఇక అది ఆడనే ఇంకొకరు గుంజిండ్రు, అది ఒడిచిపోయింది. అంతల్నే ఊరి నడిమిట్లా సభ పెట్టిండ్రు. సొంత ఊరాయే నాయన్ నరసింహ సార్ పుట్టిన ఊరు. ఇక ఏమనిపిస్తా చెప్పు, ముసిముసిగా నవ్విండు సారు. ఇక్కడ మా సోపతిగాడు ఉండే ఉన్నాడా లేడా అని దేవులాడుకున్నాడు. కానీ నాయన్ సారు నువ్వు తోపు పో ఉన్న ఊరికి పోయినందుకు.